హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. శ్రీవారికి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క బ్రహ్మోత్సవాల్లో భాగంగా లక్షలాది మంది భక్తులు భగవంతుని సేవించుకున్నారు. ఎంతోమంది చక్కగా భగవంతుని యొక్క నామాన్ని గొంతెత్తి కీర్తన చేశారు, గొంతెత్తి ఆర్తితో పాడారు, గట్టిగా పిలిచారు. అది భగవంతుడు లెక్క వేసేది. మనం ఇన్ని ఉత్సవాలకి, ఊరేగింపులకి, పండగలకి, పబ్బాలకి, వీటన్నిటికీ వస్తాము. వాటిలో ఎంత భగవన్నామని మనం చెప్పాము, ఎంత భగవంతుని కథ మనం విన్నాము. ఆ రెండే శృణుతాం స్వగత కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన హృదయంతిష్టోహి అభద్రాణి విధునోతి సూరుత్సతం. మన హృదయంలో ఉన్న అభద్రత ఎప్పుడు పోతుంది అని అంటే మనం పుణ్య శ్రవణ కీర్తనాలు చేయాలి. ఎవరి గురించి? శృణుతాం స్వగత కృష్ణ, ఆ కృష్ణుడి యొక్క దివ్యమైనటువంటి చరిత్ర గురించి. ఆ బ్రహ్మోత్సవాలు అన్ని వాహనాలు కూడా ఆ భగవంతుడి చరిత్ర గురించే, కృష్ణుడి యొక్క లీలల గురించే. అందుకని అలాంటి ఆ బ్రహ్మోత్సవాలు ముగిశాక భగవంతుడు స్వయంగా తానే ఇక్కడే బయలుదేరి అనంతాల వారి తోటకు వస్తాడు. అది ఎలా వస్తాడు? అపసవ్య దిశలో వస్తాడు. ఎందుకు అపసవ్య దిశలో? అనంతాల వారు కోనేరు కోసం మట్టి తవ్వుతున్నప్పుడు అనంతాల వారికి తెలియకుండా అనంతాల వారి యొక్క భార్య మట్టి తట్ట తీసుకొని వస్తే భగవంతుడు దాన్ని మోసి దూరంగా పారేసినప్పుడు అనంతాల వారు తెలుసుకొని గడ్డపారతో భగవంతుడిని తరిమినప్పుడు భగవంతుడు ఏం చేశాడు? బాలాజీ అపసవ్య దిశలో తిరిగి ఆయన మందిరంలోకి వెళ్ళిపోయాడు. అందుకని దాని గుర్తుగా 364 రోజులు సవ్య దిశలో తిరిగినటువంటి భగవంతుని యొక్క ఊరేగింపు సాయంకాలం పూట మలయప్ప స్వామి, వెంకటేశ్వరుడు, ఆ బాలాజీ ఈ ఒక్కరోజు అపసవ్య దిశలో తిరిగి అనంతాల వారి తోటకు వచ్చి అనంతాల వారి దగ్గర నైవేద్యం తీసుకొని తర్వాత అనంతాల వారికి తనకి హారతి ఇచ్చినటువంటి ఏ హారతి అయితే ఉందో దాన్ని అనంతాల వారికి కూడా ఇచ్చి తన యొక్క పూలమాలని స్వామి అనంతాల వారికి సమర్పిస్తాడు. అలా భగవంతుని యొక్క పూలమాల అనంతాల వారి దగ్గరికి వచ్చిన తర్వాత అనంతాల వారి యొక్క ఆ పరంపరలో ఉన్నటువంటి వైష్ణవుల యొక్క అనుగ్రహంతో అదే పూలమాల శ్రీ శ్రీ రాధా గోవింద్కి సేవ చేస్తున్నటువంటి సేవకులకి లభించింది. ఆ విధంగా ఈ పూలమాల మనకు ప్రాప్తించింది. ఇది భగవంతుడు చెప్పినటువంటి ఆ పుష్ప కైంకర్యం, అంటే ఈ పూల మండపం. ఇది ఈ తిరుమలే పూల మండపం, తిరుపతి తిరుమలే పుష్ప మండపం. ఇది భగవంతుడికి ఇక్కడ పువ్వులంటే ఇష్టం అని చెప్పేసాను. ఆ పువ్వులంటే ఏంటి అన్నప్పుడు పువ్వులు లాంటి లక్షణాలు ఉండే భక్తులంటే ఇష్టం అంటాను. పువ్వులంటే ఇష్టం, పువ్వులు లాంటి లక్షణాలు ఉన్న భక్తులంటే ఇష్టం. ఏమిటి ఆ పువ్వుకుండే లక్షణాలు? మొట్టమొదటిది ఫ్రెష్నెస్, తాజాదనం. మనం భగవంతునికి తాజాగా చూడండి ఎంత బాగుంది. తాజాగా ఉన్నప్పుడే భగవంతునికి మనం పూలు సమర్పిస్తాం. అలా కూడా మనకి శరీరంలో శక్తి సామర్థ్యాలు ఉన్నప్పుడే మనం భగవంతుడికి సేవ చేయాలి. శరీరంలో శక్తి సామర్థ్యాలు అన్నీ కూడా తగ్గిపోయినాక, క్షీణించిపోయినాక, వృద్ధాప్యంలో కాదు,